Hello, good morning. Welcome to the JP High School Metro students. I am yours Balachandra sir. Every day from today, we know the meanings of some words and let us try to use it in such conversations that happens every day. Here, vocabulary building concept. How to develop our vocabulary. సో మన లైఫ్లో మనము వొకాబులరీ అనేటువంటిది బాగా డెవలప్ చేసుకుంటే వీ కెన్ స్పీక్ కరెక్ట్ ఇంగ్లీష్. సో ఆ వొకాబులరీ బిల్డింగ్లో భాగంగా ఈరోజు మనము ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్ అంటే మన కుటుంబ సభ్యులు మన బంధువుల్ని మనం ఎలా పిలవాలి అనేటువంటిది మనము ఈరోజు మనం క్లియర్గా చెప్పుకోబోతున్నాం. సో పేరెంట్స్ ఇక్కడ మనకు స్పెల్లింగ్స్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అన్నీ మనం డీటెయిల్డ్గా డే 1 నుంచి చెప్పుకుంటున్నాం. సో ఫస్ట్ డే ఈరోజు క్లియర్గా ఈరోజు నుంచి రెగ్యులర్గా ఫాలో కండి, మంచి వొకాబులరీని డెవలప్ చేసుకోండి. పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు, ఫాదర్ తండ్రి. సో ఫాదర్ని డాడ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. మదర్ తల్లి, మామ్ అమ్మ. గ్రాండ్ పేరెంట్స్ అవ్వ తాత అంటే అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య వీరిని గ్రాండ్ పేరెంట్స్ అని చెప్పి పిలుస్తాం. గ్రాండ్ ఫాదర్ అంటే తాత, గ్రాండ్ మదర్ అంటే అవ్వ, గ్రాండ్ సన్ మనవడు, గ్రాండ్ డాటర్ మనవరాలు, గ్రాండ్ చైల్డ్ అంటే గ్రాండ్ చిల్డ్రన్ అంటే మనమలు మనమరాళ్ళు అందరినీ కలిపి గ్రాండ్ చిల్డ్రన్ అని పిలుస్తారు. చైల్డ్ అంటే ఒకే ఒక పిల్లవాడు ఉంటే చైల్డ్ అంటారు. చైల్డ్ మీన్స్ సింగులర్, ఒకరే ఉన్నప్పుడు చైల్డ్ అని ఉపయోగించాలి. ప్లూరల్ పిల్లలు ఎక్కువ మంది ఉన్నప్పుడు చిల్డ్రన్ అని ఉపయోగిస్తాం. చైల్డ్ ఈజ్ ఏ సింగులర్, చిల్డ్రన్ ఈజ్ ఏ ప్లూరల్. పిల్లలు అంటే చైల్డ్ అంటే ఒకరు ఉన్నప్పుడు మనం చైల్డ్ అనే వర్డ్ని ఉపయోగిస్తాం. చిల్డ్రన్ అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు చిల్డ్రన్ అని ఉపయోగించాలి. సో సిబ్లింగ్ అంటే తోబుట్టువు, మనతోటి పుట్టినటువంటి వారిని మనము సిబ్లింగ్, మన అక్క కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, చెల్లి కావచ్చు. ఒకరే అయితే సిబ్లింగ్, షీ ఈజ్ మై అంటే సిబ్లింగ్ అని పిలుస్తాము. ఎక్కువ మంది ఉన్నారనుకోండి సిబ్లింగ్స్, తోబుట్టువులు అని చెప్పి పిలుస్తాం అన్నమాట. సో అదేవిధంగా సన్ అంటే కుమారుడు, డాటర్ కూతురు, బ్రదర్ సహోదరుడు, సిస్టర్ అంటే బ్రదర్ అంటే అన్న తమ్ముడు ఎవరైనా కావచ్చు, సిస్టర్ అక్క కావచ్చు, చెల్లి కావచ్చు. యంగర్ బ్రదర్ అంటే మనకంటే చిన్నవారిని యంగర్ బ్రదర్ అని పిలుస్తాం. అంటే తమ్ముడిని యంగర్ బ్రదర్ అంటే తమ్ముడు. అన్నని ఎల్డర్ బ్రదర్ అంటే అన్నని ఎల్డర్ బ్రదర్ అనాలి, యంగర్ బ్రదర్ అంటే తమ్ముడు. ఎల్డర్ సిస్టర్ అంటే అక్క, యంగర్ సిస్టర్ అంటే చెల్లి. ఆంట్ అంటే పినతల్లి, అంటే పెదమ్మ, అత్త. సో పిన్ని, పెద్దమ్మ, అత్త వీరిని మనము ఆంట్ అని పిలుస్తాం. సో హస్బెండ్ అంటే భర్త, వైఫ్ అంటే భార్య, స్పౌజ్ అంటే భర్త కావచ్చు లేదా భార్య కావచ్చు. అంకుల్ అంటే బాబాయి, మామ, పెదనాన్న వీరందరినీ కలిపి అంకుల్ అని పిలుస్తారు. కజిన్ అంటే దాయాదులు అనమాట. కజిన్ అంటే పెదమ్మ పిల్లలు, పెదనాన్న పిల్లలు, వీళ్ళందరినీ పిన్ని పిల్లలు, వీళ్ళని కజిన్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఎక్కువగా గ్రామటికల్ కజిన్ సిస్టర్, కజిన్ బ్రదర్ అని పిలుస్తూ ఉంటాము. ఎప్పుడు కూడా మనము వీ షుడ్ నాట్ యూజ్ కజిన్ బ్రదర్, వీ షుడ్ నాట్ యూజ్ కజిన్ సిస్టర్. జస్ట్ వీ యూజ్ షీ ఈజ్ మై కజిన్, హీ ఈజ్ మై కజిన్, దట్స్ ఇట్. సో హియర్ బ్రదర్ ఇన్ లా, దీనిని మనము కాంపౌండ్ వర్డ్ అని పిలుస్తాము. సో బ్రదర్ ఇన్ లా ఒక్కడే ఉన్నాను, బావమరిదిని బ్రదర్ ఇన్ లా అని పిలుస్తారు. బావ కానీ బావమరిది కానీ. ఒకరే ఉన్నారనుకోండి బ్రదర్ ఇన్ లా అంటాం.
ఎక్కువ మంది ఉన్నారు, మనకు ఇద్దరు ముగ్గురు ఉన్నారు, అప్పుడు దీన్ని ప్లూరల్ పలకాలి అంటే మనకు ఎక్కువ తెలియకుండా మన కామన్ ఎర్రర్ ఏం చెప్తున్నామంటే బ్రదర్ ఇన్ లాస్ అని పిలుస్తున్నారు. సో దట్ ఈజ్ రాంగ్. హియర్ ఇన్ దిస్ వర్డ్, ఇన్ దిస్ కాంపౌండ్ వర్డ్, ద బేస్ వర్డ్ ఈజ్ బ్రదర్, ద ప్రిన్సిపల్ వర్డ్ ఈజ్ బ్రదర్. దీంట్లో మనకు ప్రిన్సిపల్ వర్డ్ బ్రదర్. ఈ ప్రిన్సిపల్ వర్డ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి, ప్లూరల్ ఫామ్ చేయాలి. బ్రదర్స్ ఇన్ లా. ఓకే, బ్రదర్స్ ఇన్ లా. అదేవిధంగా సిస్టర్ ఇన్ లాలో ద కాంపౌండ్, ద ప్రిన్సిపల్ వర్డ్ ఈజ్ సిస్టర్, సిస్టర్స్ ఇన్ లా. సిస్టర్ ఇన్ లాస్ అనేటువంటిది రాంగ్. ఇవి కామన్ ఎర్రర్. మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రామటికల్ మిస్టేక్స్ చాలా. సిస్టర్ ఇన్ లాస్ అంటుంటారు, సిస్టర్స్ ఇన్ లా. బేస్ వర్డ్కి మాత్రమే మనము ఎస్ అనేటువంటిది కలపాలి, సిస్టర్స్ ఇన్ లా. ఓకే, సో వీటిని కాంపౌండ్ వర్డ్. సిస్టర్స్ ఇన్ లా అంటే వదిన లేదంటే మరదలు, వదిన లేదంటే మరదలు. సో అదేవిధంగా ఫాదర్ ఇన్ లా. ఫాదర్ ఇన్ లా కూడా మనకి ఏమవుతుంది? ఫాదర్ ఇన్ లా, ఇట్ ఈజ్ ఆల్సో కాంపౌండ్ వర్డ్. అంటే మామ, మామ, ఫాదర్ ఇన్ లా, ఫాదర్స్ ఇన్ లా. ఎక్కువ మంది మనకు ఉన్నారనుకోండి మామలు, ఫాదర్స్ ఇన్ లా అని పిలుస్తాం. మదర్ ఇన్ లా, అత్తగారు. ప్లూరల్ వచ్చి మదర్స్ ఇన్ లా. సో అల్లుడు, సన్ ఇన్ లా అని మనము అల్లుడు అని పిలుస్తారు, సన్ ఇన్ లా. దానికి ప్లూరల్ వచ్చి సన్స్ ఇన్ లా, సన్స్ ఇన్ లా. సన్ ఇన్ లాస్ అనేటువంటిది రాంగ్ అవుతుంది. డాటర్ ఇన్ లా, డాటర్స్ ఇన్ లా, డాటర్స్ ఇన్ లా అంటే కోడలు. గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే ముత్తాత, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ మీన్స్ ముత్తాత. గ్రేట్ గ్రాండ్ మదర్ మీన్స్ ముత్తవ్వ. అంటే మన అమ్మమ్మకు అమ్మ అన్నమాట, మన తాతయ్యకు నాన్న. ఇలాంటి వారిని గ్రేట్ గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ మదర్ అని పిలుస్తారు. ఇది రేరుగా ఉంటారు ఈ విధంగా. నెక్స్ట్ గ్రేట్ గ్రాండ్ సన్ అంటే ముని మనమడు. అడాప్టెడ్ సన్ అంటే దత్తపుత్రుడు, మనం పెంచుకున్నటువంటి బిడ్డ. కన్న కొడుకు కాకుండా ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి పెంచుకుంటే అటువంటి వారిని అడాప్టెడ్ సన్ అని చెప్పి చెప్తూ ఉంటాం. సో స్టెప్ మదర్. స్టెప్ మదర్ అంటే పెంపుడు తల్లి, మన కన్న తల్లి కాకుండా మనల్ని పెంచుకున్నటువంటి తల్లిని స్టెప్ మదర్ అని పిలుస్తాం. స్టెప్ డాటర్, అదేవిధంగా కన్న కూతురు కాకుండా పెంపుడు కూతుర్ని స్టెప్ డాటర్ అంటే పెంపుడు కూతుర్ని స్టెప్ డాటర్ అని పిలుస్తాం. స్టెప్ బ్రదర్ అంటే మనకు ఓన్ బ్రదర్, మన రక్త సంబంధీకుడు కాకుండా పెంపుడు తల్లికి ఉన్నటువంటి బిడ్డని మనకు స్టెప్ బ్రదర్ అని చెప్పి పిలుస్తాం. నెఫ్యూ. నెఫ్యూ ఇక్కడ చూడండి, NEPHEW, నెఫ్యూ. ద ప్రొనౌన్సియేషన్ ఈజ్ నెఫ్యూ. జాగ్రత్తగా వినండి, నెఫ్యూ. నెఫ్యూ మీన్స్ మేనల్లుడు. మన యొక్క మేనల్లుడిని మనము నెఫ్యూ అని చెప్పి పిలుస్తాం. సో అదేవిధంగా మన తోటి అల్లుడిని, ఇద్దరు ఉన్నారు అల్లుళ్ళు, ఇద్దరు కూతురు ఉన్నారు, ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి, తోడు అల్లుడు ఉంటే అతన్ని కో బ్రదర్ అని చెప్పి పిలవడం జరుగుతుంది, కో బ్రదర్. సో అదేవిధంగా ఒక ఇంటికి ఇద్దరు కోడళ్ళు వెళ్ళారనుకోండి, కో సిస్టర్, తోడి కోడళ్ళు. ఇద్దరు కోడళ్ళు ఉంటే వాళ్ళని కో సిస్టర్ అని పిలుస్తారు. ఇద్దరు భార్యలు ఉన్నారనుకోండి, వారిని కో వైఫ్, సహభార్య అంటే సవతి, కో వైఫ్ అని పిలుస్తారు. మనకు మేనకోడలు ఉందనుకోండి, ఆ మేనకోడల్ని నీస్ అని పిలుస్తారు. నీస్. నీస్ మీన్స్ మేనకోడలు. సో ఇవి మనకు హ్యూమన్ రిలేషన్స్లో, మన యొక్క బంధుత్వంలో ఆ రిలేషన్స్ని ఎలా పిలవాలి, హౌ వీ కెన్ కాల్ ద రిలేటివ్స్ అనేటువంటి వొకాబులరీని డే 1 రోజు క్లియర్గా మనం నేర్చుకోవడం జరిగింది. సో ఇదే విధంగా ప్రతిరోజు మనము ఏదో కొంత వొకాబులరీని నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. అందులో ఈరోజు మనం వొకాబులరీలో వొకాబులరీ బిల్డింగ్ అనేటువంటి ఈ కార్యక్రమంలో ఈరోజు రిలేటివ్స్ గురించి క్లియర్గా చెప్పుకున్నాం. ఈ రిలేటివ్స్, ఈ వొకాబులరీని నోట్బుక్లో క్లియర్గా రాసుకొని స్పెల్లింగ్స్, ప్రొనౌన్సియేషన్ జాగ్రత్తగా చూస్తూ ప్రతిరోజు మీరు ఈ విధంగా వొకాబులరీని డెవలప్ చేసుకుంటూ
మంచి ఇంగ్లీష్ మీద పట్టు సాధించాలని చెప్పి కోరుకుంటూ మీ బాలచంద్ర, ఇంగ్లీష్ టీచర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.